హాయ్ హలో వెల్కమ్ టు బీబీసీ. బీబీసీ అంటే బెగ్గర్ బాస్ కెఫే మీకు తెలిసే ఉంది ఆల్రెడీ. అండ్ నా పేరు ఫనీబాయ్ నాగేంద్ర. ఈరోజు మనం ఈ షోకి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. ఆ స్పెషల్ గెస్ట్ పేరు లక్ష్మణ్. వెల్కమ్ టు లక్ష్మణ్ బ్రో. బ్రో హాయ్ బ్రో. చిరంజీవి సూపర్ హిట్ సినిమా ఇంద్ర ఈరోజు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసింది ఫనీబాయ్ నాగేంద్ర. రాగానే బిస్కెట్ వేసేసారా బ్రో? బ్రో బిస్కెట్ ఏముంది బ్రో, నిజమే కదా చెప్పాను. ఓకే ఇంకా సొల్లు ఆపేసి షోలోకి వెళ్ళిపోదామా? ఓకే, మన బిగ్గర్ బాస్ గురించి మీ మాటలు లేదని చెప్పండి. బ్రో ప్యాకెట్లోకి వెళ్ళాలంటే కావాలి ఆసు, వచ్చేసింది మన బిగ్గర్ బాస్. బాగుంది, గుడ్ స్టార్ట్. ఓకే, ఇప్పుడు నేను ఒక్కొక్కరిగా కంటెస్టెంట్ పేర్లు చెప్తాను, వాళ్ళ మీద మీ అభిప్రాయం చెప్పండి. ఓకే చంటి బ్రో. చంటి బ్రో, అంకుల్కి కావాలి ఆంటీ, వచ్చాడు మన చంటి. కానీ చంటి బ్రో ప్లీజ్ బ్రో, సిగరెట్లు అంతా ఎక్కువ తాకు బ్రో. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. నీ హెల్త్ కాదు, ఎవరికైనా అది మంచిది కాదు బ్రో. చంటన్న ప్లీజ్ అన్న, ఎక్కువ సిగరెట్లు తాకన్నా, లిమిట్లో తాగన్నా ప్లీజ్. నైస్ బ్రో నైస్. మీరు పబ్లిక్కి చాలా ఫేవర్గా మాట్లాడుతున్నారు. సో ఓకే, నెక్స్ట్ గీతు గురించి ఏమైనా చెప్పండి. నోట్లో ఏదైనా పడితే అంటారు తూ. వచ్చింది మన గీతక్క ఏం ఆడుతున్నావు అక్క? అందరు పిల్లకాయలని తీసుకుని వెళ్ళి పడేస్తున్నావు అక్క, కానీ నీ పిల్లకాయ కూడా వెళ్ళిపోయింది అక్క. నీకు చెప్తున్నానక్క, నిన్ను ఫైనల్లో చూడాలక్క. అది నా ఈ బ్రో తమ్ముడిగా ఒక కోరిక, చూడాలక్క. ఓకే ఫైమా బ్రో. కాలుకి దెబ్బ తెలుదా అంటాం, అమ్మా వచ్చింది మన పైమా ఎంత బాగా ఆడుతున్నావు తెలుసా పైమా. నాకు అసలు ఉండబుద్ధి కావట్లేదు. నీ ఆడి చూస్తుంటే కాలుకి దెబ్బలు తగిలిన, చేతి దెబ్బలు తగిలిన, ఏడుస్తున్నావు. అయినా సరే పైమా, నీ ఆటకి నీకు హ్యాట్స్ ఆఫ్. యా నెక్స్ట్ రేవంత్. ఇలా పెడితే అంటారు జానా, వచ్చాడు మా రేవంత్ అన్న. బ్రో నేను తలుచుకుంటే ఏడుపు వచ్చేస్తుంది బ్రో. ఏంటి బ్రో అందరూ నిన్నే నామినేట్ చేస్తారు? ఏంటి బ్రో? బ్రో మేము నీ గురించి ఏడుస్తున్నాం బ్రో, బట్ నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి బ్రో. హౌస్లో నీకన్నా తోపు ఎవరు లేడు బ్రో. అది మేము నిర్మిస్తాం బ్రో, ఓట్లేసి నువ్వు ఆడు బ్రో, ఆడు. ఓకే, ఇప్పుడు కొత్తగా కప్పుల్ ఎంట్రీ ఇచ్చారు ఈ సీజన్లో. వాళ్ళ గురించి వీళ్ళ గురించి తలుచుకుని నాకు ఏడుపు వచ్చేస్తుంది. వీళ్ళు అసలు కపుల్స్ లాగే ఉండట్లేదు, ఇద్దరికిద్దరు గొడవ పడిపోతున్నారు బ్రో. వదినమ్మని జాగ్రత్తగా చూసుకో బ్రో ప్లీజ్. మీరు గొడవ పడద్దు, ఇండియాకి ఉంటుంది సరిహద్దు, మీరు గొడవ పడద్దు ప్లీజ్ బ్రో ప్లీజ్. మీ అసలు ఏంటి బ్రో, దారిలో వచ్చేస్తే మీకు కనబడట్లేదా? ఒక్క నిమిషం బ్రో నీళ్ళు వస్తున్నాయి బ్రో, వస్తుంది బ్రో ప్లీజ్ బ్రో, మీ ఇద్దరు కలిసిపోండి బ్రో ప్లీజ్ బ్రో. మిమ్మల్ని అడుగుతున్నాను బ్రో, రిక్వెస్ట్ చేస్తాను బ్రో. చూసారా నీళ్ళు వచ్చేస్తున్నాయి కంట్లో వెళ్ళి, ఎంత బాధ. ఎవరితో చెప్పాలి అర్థం అవట్లేదు బ్రో. ఈరోజు ఈ షోలో చెప్పుకుంటున్నాను నా బాధ. ప్లీజ్ బ్రో మీ ఇద్దరు కలిసిపోండి బ్రో. సమంత నా చేతిని విడిపోయినప్పుడు కూడా ఎంత బాధపడలేదు బ్రో ప్లీజ్ బ్రో కలిసిపోండి. ఓకే చాలు. ఓకే, ఇది పార్ట్ 1 అనమాట. పార్ట్ 2తో మళ్ళీ వస్తాం, సేమ్ ఎంటర్టైన్మెంట్ కన్నా నెక్స్ట్ నెల ఎంటర్టైన్మెంట్తో మీ ముందుకు వస్తాం. ఓకే, ఇప్పటికైతే ఈ వీడియో ఖతం. ఓకే బాయ్. ఆడియన్స్ మీకే చెప్తున్నా, పొద్దున్న లగ్గానే చేస్తాం బ్రష్, రాత్రి 10 గంటలకు చూస్తాం బిగ్ బాస్. తక్కిట తాక్ దీం బిగ్ బాస్.